A is to B is equal to 3 is to 5 and B is to C is equal to 4 is to 7. A is to B is to C కనుక్కోవాలి. దీని ఇట్లా రాసుకోండి. A is to B 3 is to 5 and B is to C is equal కింద స్టెప్ రాసుకోండి 4 is to 7. దెన్ మనం మల్టిప్లై చేసుకోవడానికి సేమ్ పక్కన ఉన్న నెంబర్ని సేమ్ రాసుకుంటే సరిపోతుంది 5. దీంట్లో ఉంది 4 మొత్తం మల్టిప్లై 3 12 5 4 20 7 5 35. సో A is to B is to C రేషియో ఏంటంటే 12 is to 20 is to 35. మనది ఆన్సర్ సి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 2/3 అంటే 2/3 2/3 ఆఫ్ ఏ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 4/5 ఆఫ్ బి. ఏ ఇస్ టు బి కనుక్కోమంటారు. ఇందులో ఏ ఇస్ టు బిని ఈ బిని ఇటు తీసుకొని వస్తే ఇక్కడ మల్టిప్లై అయింది కాబట్టి ఇక్కడ డివైడ్ అవుతుంది. ఏ ఇస్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఇదని ఇక్కడ ఉంచినాం కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి 4/5. ఈ ఫ్రాక్షన్ ఇటు తీసుకొస్తే రివర్స్ అవుతుంది మల్టిప్లై అవుతుంది. సో 3/2 2 1 2 2 2 3 6 5 ఎంత 5 5 1 5. సో ఆన్సర్ ఎంత ఏ ఇస్ టు బి ఎంత 6 is to 5 రైట్. 6 is to 5 6 రైట్. ఆన్సర్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్స్ ఆఫ్ 2 candidates P and Q are in the ratio 2 is to 3. PQ 2 is to 5 ఉంది. రేషియో ఎంత ఉంది 2 is to 5. మార్క్స్ ఆఫ్ P is 120. P రేషియో ఎంత ఉంది 2 అంటే 2 పార్ట్స్కి 120 ఉంది. అంటే 1 పార్ట్కి ఎంత అవుతుంది అంటే డివైడెడ్ 2 చేస్తే 1 పార్ట్ 60 అవుతుంది. సో క్యూ మార్క్స్ కనుక్కోవాలంటే క్యూ పార్ట్స్ ఉన్నాయి 5. 1 పార్ట్కి 60 అయితే 5 పార్ట్స్కి ఎంత 1 పార్ట్కి 60 కాబట్టి 5 పార్ట్స్కి 6 5 300 6 5 30 0 టోటల్ 300. సో క్యూ మార్క్స్ 300 is right answer. Please subscribe my channel. Thank you for watching.